పెట్టండి. ఇక అదొక కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, ఆ స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈరోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇంత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు, గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం. ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువా కప్పుతూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం, అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. థ్యాంక్ యూ. సరే, ఆయన ఏం మాట్లాడి నాకు అనవసరం. మహేష్ కుమార్ గౌడ్ని దీని మీద సమానం చెప్పానండి. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటుంది, ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మహేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి, అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ.